ఆది కాండం తీసుకుందాము. 10వ అధ్యాయం 21వ వచనం నుండి 31వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మరియు ఏబెరు యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడైన యాపెతు సహోదరుడునగు షేముకు కూడా సంతానము పుట్టెను. అరాము కుమారులు ఊజు, ఊలు, గెతెరు, మాషను వారు. తర్వాత 25వ వచనం. ఏబెరుకు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలెగు. ఏలైనగా అతని దినముల్లో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను. అదోరమును, భుజాలను, దిక్లాను. చదవండి. ఓఫీరును, హవీలాను, యోబాబును కనెను. వీరందరూ యొక్తాను కుమారులు. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, తమ తమ జాతులను బట్టి షేము కుమారులు. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీ వాక్యాన్ని మాకు దీవించు. మా ఆలోచనలు, తలంపులు, మనసంతా మీ వాక్యం మీదనే కేంద్రీకరించినట్లుగా సాయం చేయండి. మా మనసులు, మా కన్నులు తెరువు. మా చెవులను తెరిచి మీ స్వరం విన్నట్టుగా అనుగ్రహించండి. మీ తలంపులు మా జీవితాల కొరకై మేము అర్థం చేసుకుని అనుభవించుకొని మేలు పొంది సాయం చేయండి. యోగ్యముగా మీ బల్లో పాలు పొందరుగా సిద్ధపరచండి. పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం మాకు దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నోవహు 3 కుమారులు. యాపెతు పెద్దవాడు, షేము రెండవవాడు, హాము చిన్నవాడు. ఎందుకంటే వాళ్ళు షేము యాపెతుని గురించి పెద్దవాడు అని రాశాడు, షేమును గురించి రెండవవాడు అనేవి రాయలేదు. కానీ హామును గురించి చిన్నవాడు అని రాశాడు. అందుకని ఈవిడు రెండోవాడే. ఎవరు? షేము. ఇప్పుడు మనం చదివిన ఈ భాగంలో షేము సంతానాన్ని గురించి మనం చూస్తాం. ఇక్కడ ఈ భాగం ఆరంభించబడిన విధానాన్ని మీరు గమనించాలి జాగ్రత్తగా. 10వ అధ్యాయము 2వ వచనంలోనేమో యాపెతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యావ ఇవి చెప్పారు. 6వ వచనంలో హాము కుమారులు కూషు, మిస్రాయిము ఇలా చెప్పారు. అయితే 21వ వచనంలో ఏం చెప్పిండాలి? షేము కుమారులు ఫలానా అని చెప్పిండాలి. అయితే అలాగే చెప్పలే. ఇక్కడ ఏదో తేడా ఉంది. ఉద్దేశంతోనే అలాగుంది. దేవుడేం పొరపాటు చేయలేదు. ఇక్కడ చాలా తిరకాసుగా రాశాడు. చూశారా తిరకాసు ఏంటో? 21వ వచనం. మరియు ఏబెరు యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడైన యాపెతు సహోదరుడునగు షేముకు కూడా సంతానము. ఇంత తిరకాసు ఎందుకు అని అర్థమైందా మీకు? అవును, దేవుడు ఆయా సమయాల్లో అలాంటి తిరకాసులు పెట్టాడు బైబిల్లో. ఎందుకు ఇలాగ చేశాడనంటే
ఒక ప్రాముఖ్యమైన సంగతిని చెప్పేటప్పుడు ఆ ప్రాముఖ్యమైన వ్యక్తిని హైలైట్ చేశాడు దేవుడు, హైలైట్ చేశాడు. కాబట్టి ఇప్పుడు 21వ వచనంలో ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు అనుకుంటారు? దేవుడు ఎవరిని హైలైట్ చేశాడు? క్షేమం అంటే మీకు క్షేమం లేదనాలా? ఓకే, ఎవరిని హైలైట్ చేశాడు? యాబేదా? ఏ పేరు మరి ఏంది? యాబేది ఎందుకు పేరు అంటారు ఏంటి? ఏ పేరు? అక్కడేమో యాబేదు కుమారులను మొదలుపెట్టాడు, 6వ వచనం నుంచి ఏమో హాము కుమారులను మొదలుపెట్టాడు. అయితే 21వ వచనంలో క్షేమ కుమారులు అంటే సరిపోయింది కాదు. అట్లా అనకుండా ఏబెరు యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడైన యాపెద సహోదరుడునగు ఒక ఉద్దేశం. ఆ ఉద్దేశం ఏంటో ఇప్పుడు మనం చెప్పుకున్నాం. సో గాడ్ వాంటెడ్ టు హైలైట్ దిస్ మ్యాన్ ఏబెర్, ఇంగ్లీష్లో EBER, ఏబెర్, తెలుగులో బాగుంది ఏబెరు. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట. ఇప్పుడు మనం దాన్ని వచ్చే ధ్యానం చేపడతాం. 21వ వచనం, ఏబెరు అంటే అర్థమేమిటి అనే విషయానికి మనము పోవలసిన వాళ్ళముగా ఉన్నాము అని. కాబట్టి ఏబెరు అని అంటే అర్థం ఏమిటి? క్షేమం. ఇందాక నిమ్రోద్ అంటే ఏంటో చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఏబెరు అంటే ఏంటో మనం చెప్పుకోవాలి. చెప్పుకుంటే అసలు ఏబెరుని ఎందుకు హైలైట్ చేశాడనే విషయాన్ని మనకు అర్థం చేసుకోగలుగుతాము అని. ప్రార్థన చేస్తూ వచ్చాం ఈ దిన ఆరాధన పరిచర్య కొరకాయ. 2 వారాల కిందట ఎప్పుడైతే నేను ముగించానో ఆ భాగం వరకు 9వ అధ్యాయం, అప్పటి నుంచి ప్రార్థన చేసుకుంటానే ఉంటా, అంతకుముందు కూడా. కానీ ఏమీ తోచలే, ఏమీ నడుపుదల లేకుండా ఉండే. ఏంటి ప్రభువా, ఏంటి సంగతి, ఎందుకని? కాబట్టి ఏ తలంపు ఇవ్వకపోయావు, ఏంటి ఇవ్వవు, ఏంటి పరిచయం చేయాలి, ఏంటి పరిస్థితి? రాత్రి కూడా పడుకునే వరకు ఎన్ని తల చేసినా కూడా ఏమి పడుకున్న తర్వాత ఆ నిద్రలోనే ప్రభు ఒక చిన్న తలంపు ఇచ్చాడు, పేర్లను కూర్చి చెప్పుకోవాలి. అప్పుడు అక్కడే ఆలోచన చేసుకుంటున్నాను పడకలో రాత్రి, ఏం పేర్లు గురించి చెప్పాలి అంటే, పోయిన వారం అంతకుముందు చెప్పినప్పుడు 3 పేర్లు చెప్పావు కదా. ఎవరో 3? యాపెతు, షేము, హామును గురించి. ఇప్పుడు వాళ్ళ కుమారుల గురించి చెప్పు. సరే ప్రభు అనుకున్నా. నీకు వాళ్ళ కుమారుల సంగతి ఎవడని ఇక తెల్లవారుజామున లేచి ఎతుకుతూ ఉంటే, ప్రభు ఇక యాపెతు కాదు, ఇప్పుడు 2 వర్తమానాలు కాబట్టి, 1 హాము కుమారుల గురించి ఆరాధనకు, హాము కుమారుడైన నిమ్రోదు, తర్వాత షేము కుమారుడైనటువంటి ఏబెరు ఫైనల్ మెసేజ్ చెప్పాలి. అటు ప్రేరేపణతోనే ప్రభు ఇచ్చిన సిద్ధపాటు మేరకు ఈ సంగతులు మీతో పంచుకోవడం జరుగుతుంది. కానీ 21వ వచనం, ఏబెరు అనే మాటకు నేను మీకు అర్థం చెప్పాలి అని కోరుతున్నాను. ఏబెరు అనగా టు క్రాస్ ఓవర్ అనేది ఒక అర్థం, అంటే దాటిపోవటము. అయితే రెండవది ఇంకోటి కూడా ఉంది, ఏంటంటే దాటిపోవడము అనేటటువంటి విషయానికి మనం వచ్చినప్పుడు ఒక రీజన్ నుంచి ఇంకొక రీజన్కి వెళ్ళడం. ఇక్కడికి ఏబెరు అనేటువంటి మాటకు దాటిపోవడం ఎక్కడి అంటే
క్రాస్ ఓవర్ ది రీజన్ బియాండ్. కాబట్టి ఈ రీజన్లో నుంచి ఇంకొక రీజన్కు వెళ్ళడం, దాటిపోవడం, అది ఏబెరు అంటే అర్థం. మీరు గుర్తుంచుకోవాలి. కనుక ఏబెరు అనగా ఒక రీజన్ నుంచి ఇంకొక రీజన్కు దాటిపోవడాన్ని ఏబెరు అంటారు. కనుక ఈ షేము కుమారుడు ఏబెరు అని మనం చూసాం. ఈ ఏబెరు అనే ఈ పదములో నుంచే, దాని అర్థము నుంచే ఈరోజు ప్రపంచంలో ఒక అద్భుతమైన నేషన్ మనం చూస్తాం. వారే యూదులు, ఇశ్రాయేలీలు అంటాం. కానీ వారికి ప్రారంభ దినాల్లో ఉండే పేరు ఏమిటి అంటే హీబ్రూస్. చెప్పండి, ఎవరు? హీబ్రూస్. కాబట్టి ఎబెరు అనే ఈ పదములో నుంచే హీబ్రూస్ అనే పదం వచ్చింది. అప్పుడు ఇశ్రాయేలు లేరు, అప్పుడు యూదులు లేరు. యాకోబు సంతానం, యాకోబు దగ్గర నుంచి మారింది పేరు. యాకోబు అడిగాడు దేవుడు, నీ పేరు ఏం పేరు? నా పేరు యాకోబు. ఇక మీదట నీవు యాకోబు అని పిలువబడవు, ఎవరిని పిలువబడతావు? ఇశ్రాయేలు. కాబట్టి అక్కడి నుంచి వచ్చింది ఇశ్రాయేలు. ఆ ఇశ్రాయేలు 12 కుమారులు అయితే అందులో ఒకని పేరు యూదా. కాబట్టి రాజ్యం 2గా విడిపోయినప్పుడు ఇశ్రాయేలు 10 గోత్రాల వారు, యూదా 2 గోత్రాల వారు. అక్కడి నుంచి వచ్చింది ఇశ్రాయేల్ యూదా అనేది. అయితే వీరి ఆరిజిన్, ప్రారంభం ఏమిటి అంటే హీబ్రీయులు. అందుకనే అబ్రాము ఈ మాట చేత సంబోధించమన్నప్పుడు హెబ్రీయుడైన అబ్రాము, హెబ్రీయుడైన అబ్రాము. ఇసాకు పుట్టకముందు, యాకోబు పుట్టకముందు, ఇశ్రాయేలు రాకముందు, యూదులు అనే వాళ్ళు పిలువబడకుందుకు ఆ పేరుతో. కాబట్టి అబ్రాము హెబ్రీయుడు అని పిలువబడ్డాడు. ఎందుకు అంటే అబ్రాము ఈ ఎబెరు సంతానంలో నుంచి వచ్చినవాడు. కాబట్టి అబ్రహాము షేము సంతానపు వాడు. దయచేసి గుర్తుంచుకోవాలి, షేము సంతానం. ఇందాక ఆరాధనలో ఒక మాట అన్నా, అయితే అది మీకు అంత అర్థం అయి ఉండదు. అర్థం చెప్పడానికి ఆరాధన టైం కాదు, ఇప్పుడు కూడా ఏం టైం కాదు ఆ విషయాన్ని చెప్పడానికి. మనకు తెలుసు, స్త్రీ సంతానం, అబ్రాహాము సంతానం, దావీదు సంతానం, ప్రభువైన క్రీస్తును ఎలాగా సాతానుడు ప్రయత్నించాడో మొదటి నుంచి మనకు తెలుసు. ఆదికాండం 4వ అధ్యాయం చెప్పేటప్పుడు చెప్పాను, దేవుడు ఆదాముకు 2 కుమారులు ఇచ్చాడు, కయీను, అయితే షేములో నుంచి దేవుడు, క్షమించండి, షేము కాదు, షేతేనా, హేబెల్ క్షమించండి, కయీను, హేబెల్. కాబట్టి కయీనును ప్రేరేపించిన సైతానుడు హేబెల్ను చంపాడు. అర్థమైంది? తర్వాత ఆ ప్రాసెస్ కొనసాగుతూనే ఉంది. అందుకనే జలప్రలయం చేత నాశనం చేసినాక సైతానుడు ఈ నిమ్రోదుని ఏర్పాటు చేసుకున్నాడు. దేనికి ఏర్పాటు చేసుకున్నాడు? అబ్రాహామును చంపడానికి. అయితే ఆశ్చర్యం ఏంటంటే అబ్రాహామును చంపలేకపోయినాడు. నేను ఒక విషయం చెప్తున్నాను, నేను ఇంకా అంత డీప్ స్టడీస్లోకి ఇంకా వెళ్ళాల్సి ఉంటాను. ఏంటి అని అంటే, మనము దేవుడు స్టెఫన్ చెప్పినట్లు పితరుడు మెసొపొతేమియాలో ఉండగా మహిమగల దేవుడు ఆయనకు ఏమైనాడు? ప్రత్యక్షమైనాడు. అప్పుడు రమ్మంటే బయటకు వచ్చాడు. అసలు వాస్తవంగా ఎప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఉంటాడు, అబ్రాహాముని ఎందుకు పిలిచి ఉంటాడు అంటే, దేవుని ఏర్పాటులో అబ్రాహాము ఉన్నాడు, ఏబెలు సంతానం. అయితే దుర్మార్గుడు నిమ్రోద్ అనేవాడు అబ్రాహామును ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి దేవుడు అబ్రాహామును ప్రత్యక్షమై, నువ్వు ఉండొద్దురా బయటకు అన్నాడు.
In result to that appearance, Abraham obeyed to God and he went out of there. ఇది మీరు అర్థం చేసుకోవడానికి ఒక సందర్భం మీకు చెప్తా. 19. యోసేపు మరియమ్మలతో ప్రభు చెప్పాడు, ప్రభు దూత ఏమని చెప్పాడు? ఇదిగో పలానోడు చంపాలనుకుంటున్నాడు శిశువైన యేసును, కాబట్టి మీరు తీసుకొని శిశువును ఐగుప్తులకు ఏం చేయండి, పారిపోండి. కాబట్టి దేవుడు తెలిసి సంగతి అంతా. అబ్రాహాము తెలియదు ఏబెరైన వాడు ఎట్లా చంపుతాడో. అయితే చంపాలని ఏబెరు యొక్క నిమ్రోద్ యొక్క ప్రయత్నం ఎరిగిన దేవుడు ఒమ్ము చేయడానికి, నీవు అబ్రాహాము బయటికి వెళ్ళిపో, ఇప్పటికే 1, 2 ఫెయిల్ అయినాయి, వెళ్ళిపో బయటికి. అప్పుడు బయటకు వచ్చాడు. ఇదంతా చాలా ఆశ్చర్యమైన సంగతి. శ్రద్ధ ఉన్న వారు మీరు వాటిని వచ్చి తలంచచ్చు, ధ్యానించవచ్చు. తర్వాత ఇప్పుడు మనం వాటికి ఆ మేరకు అబ్రాహాము కల్దీయుల దేశం మెసొపొతామియా నుంచి బయటకు వచ్చేసాడు. ఆశ్చర్యంగా దేవుడు ఆ స్త్రీ సంతానాన్ని కాపాడుతూ. ఇక దావీదు విషయాన్ని నేను పోవడంలే, మీరు చదవండి, శ్రద్ధగా తలంచండి. ఒకవేళ ఏదైనా మీకు అర్థం కానప్పుడు ఈ క్వశ్చన్ అడగచ్చు, మీ క్వశ్చన్స్. సరే, ఇప్పుడు మన ప్రాముఖ్యమైన అంశంలోకి ముందుకు పోతుంటే, ఏబెరు యొక్క కుమారుడు ఏబెరును దేవుడు హైలైట్ చేస్తున్నాడు. ఆ ఏబెరులో నుంచే వచ్చారు హీబ్రీలు. ఏబెరు అనేటటువంటి ఈ మాటకు దాటిపోవువాడు, రీజన్ బియాండ్, క్రాసింగ్ ఓవర్, crossing to other side, the reason being crossing over other side. సరే, చెప్పాను ఆ విషయాలన్నీ. కనుక ఇప్పుడు ముఖ్యమైన తలంపుకు మనం వద్దాం. అది మనం అబ్రాహాం దగ్గర నుంచి ఆరంభం. క్రాసింగ్ ఓవర్ అన్నప్పుడు ముఖ్యంగా ఈ క్రాస్ ఓవర్ అనేటువంటి పదం 3 తలంపులో మేము ముందు ఉంచాలనుకుంటున్నాం. ఒకటి ఏదైనా కాదు, 3, 1, 2, 3 అని చెప్తాను కానీ, అది ఇట్ ఈస్ క్రాసింగ్ ఓవర్ ది రివర్, నదిని దాటిపోవడము. ఇది గుర్తుంచుకోవడం దయచేసి. నేను చెప్పే 3 తలంపులు దీని మీదనే ఉంటాయి. కాబట్టి నదిని దాటిపోవడము అనేటువంటి విషయం, నదిని దాటిపోవడం. వెనక కూర్చోమ్మా, ముందుకు రాకు, వెనక ఖాళీ కూర్చో, త్వరగా వెళ్ళు, డిస్టర్బ్ చేయొద్దు నువ్వు మధ్యలో వచ్చి. కనుక ఇప్పుడు నదిని దాటిపోవడము, ఏబెరు అంటే ఏంటి చెప్పండి? నదిని దాటిపోవడం, క్రాసింగ్ ఓవర్ ది రివర్, క్రాసింగ్ టు ది అదర్ సైడ్ బియాండ్ ది రీజన్. ఇది మనసులో మీరు పెట్టుకోవాలి. ఇప్పుడు ముఖ్యమైన 3 మాటలు అర్థం కావాలంటే, ఇప్పుడు మొట్టమొదటి నదికి మనం వద్దాం. ఇది ఎక్కడ ఆరంభమైంది క్రాసింగ్ ఓవర్ అనేది? ఏబెరు కుమారులైనటువంటి వీళ్ళందరూ మెసొపొతామియా. ఇందాక ఒక మాట చెప్పాను నేను ఆరాధనలో. ఈ మెసొపొతామియా, ఈ బబులోను, ఈ కల్దియా ప్రపంచంలో దేశాలకు, జనాలకు, చరిత్రలకు అన్నిటికీ చరిత్ర ఇక్కడనే ఆరంభమైంది. ది హిస్టరీ ఆఫ్ ది హ్యూమన్ రేస్, ది హిస్టరీ ఆఫ్ ది హ్యూమన్ గవర్నమెంట్, ది హిస్టరీ ఆఫ్ ది హ్యూమన్ సిన్, ఇవన్నీ కూడా ఇక్కడే ఆరంభమైనాయి. కాబట్టి ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఈ చరిత్రకు కేంద్ర బిందువైన ఆ కల్దియా, మెసొపొతామియా మీదనే రొటేట్ అవుతుంది. ఈరోజు ప్రపంచం జరుగుతుంది. ఏమన్నా కానీ లోకానికి తెలియదు. ఉన్నారు జ్ఞానులమని చెప్పుకునే వారిని, కానీ ప్రభుని ఎరిగిన వారికి తెలిసే సంగతి, దేవుని వాక్యం ఎరిగిన వారికి తెలుసు. సరే, కనుక ఇది ఏబెరు. ఆ పేరును బట్టి ఇప్పుడు ధ్యానం ఉండబోతుంది. ఏబెరు సంతానము అబ్రాహాము అంటే ఇమ్మీడియట్ సంతానం అని కాదు, ఇమ్మీడియట్ సంతానం అని కాదు. ఒకవేళ ఒక్కసారి అబ్రాహాం దగ్గరికి మనం వద్దాం రండి దయచేసి. ఆదికాండం 11వ అధ్యాయం, ఆదికాండము 11వ అధ్యాయం.
11వ అధ్యాయం. షేము వంశావళి అనేది మనం గమనిస్తే అర్పక్షదును కన్నాడు. అర్పక్షదు షేమును కన్నాడు. అదే 10వ వచనం, 11వ వచనం. తర్వాత అర్పక్షదు, షేలహు, ఏబెరు, పెలెగు, రయు 20వ వచనం, 22 సెరుగు, 24 నాహోరు, ఆ నాహోరు 25వ వచనం తెరహు, ఆ తెరహు 70 ఏళ్ళ వాడై ప్రతి అబ్రామును, నాహోరును, ఆరాను. ఇప్పుడు వచ్చాడు కదా అబ్రాము. కాబట్టి అబ్రాము ఎక్కడి నుంచి వచ్చాడండి? షేము సంతానం, ఏబెరు నుంచి వచ్చాడు. అందుకని ఈ తెగమగ పెట్టాడు. 21వ వచనం, ఏబెరు యొక్క కుమారులందరికీ నీ పితడును హాము. ఇప్పుడు ఏబెరు యొక్క కుమారులు అని అన్నప్పుడు అల్టిమేట్గా గాడ్ వాంటెడ్ టు అరైవ్ దిస్ మ్యాన్ అబ్రహాం. ఈ మనుషుడు అబ్రహాము దగ్గరికి దేవుడు మనల్ని తీసుకుని పోవాలనేది ఆయనకి ఇష్టం. అందుకనే అక్కడ చెప్పి షేము, అర్పక్షదు చాలా, ఆ తర్వాత ఈయన మన ఏబెరు ఇట్లా చెప్పుకుంటూ వచ్చి అబ్రహాం దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు అక్కడ ఆరంభమవుతుంది క్రాసింగ్ ఓవర్ ది రివర్. 24వ అధ్యాయము యెహోషువ గ్రంథం. త్వరగా రండి దయచేసి. 15వ వచనం, ఆదికాండం 24వ అధ్యాయము 15వ వచనం. యెహోషువ రండి, క్షమించండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం చదవండి దయచేసి. తోచినడుగా వారి దేవతలను సేవించదులో మీరు తెలుసుకో. చాలు, అందరికీ పరిచయం వచ్చింది. అదే వచనం 2వ వచనంలో కూడా మనం చూస్తాం. 24వ అధ్యాయం 2. నేను అక్కడ 2వ వచనం, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పున్నది ఏమనగా, ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించారు. నది అద్దరిని. కానీ యెహోషువ తన చివరి కాలం వచ్చినప్పుడు ప్రజలకి మాట చెబుతూ ఆయన తన కమిట్మెంట్ గురించి మాట్లాడుతూ, ఇశ్రాయేలులారా మీరు ఎలా కమిట్ అవుతారో మీరు చూసుకోండి అని అన్నాడు. నది అని మనకు తెలుగులో ఉంది, అయితే ఇంగ్లీష్ బైబిల్లో ఫ్లడ్ అని ఉంది. ఎందుకు రాశాడేమో మనకు అర్థం కాదు. ఈ 2 వచనాల్లో కూడా క్రాసింగ్ ఓవర్ ది ఫ్లడ్, ఫ్లడ్ దాటిపోయాడు నది. సరే, ఇప్పుడు నది అని అన్నప్పుడు ఏ నది? ఇప్పుడు నదుల పేర్ల మీద ధ్యానం చేయబోతున్నాం. ఏ నది? ఏ నది? ఏ నది? యూఫ్రటీస్ నది. కనుక ఏబెరు సంతానమైన అబ్రాము ఏ నదిని దాటాడు? యూఫ్రటీస్ నదిని దాటాడు. ఇది ఆదికాండం మనం 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు 4 శాఖోపశాఖలు అయిపోయినాయి. ఏదెన్ నుంచి ఒక నది బయలుదేరి, ఆ శాఖల్లో 4వ శాఖ ఏంటి? యూఫ్రటీస్ అంటాడా? క్రింద ఏమని రాశాడు మార్జిన్లో? ఫరాతు అని రాశాడు. కాదు, ఫెరాతు అనేది హీబ్రూ పదం. తర్వాత దానికి యూఫ్రటీస్ అని మనం చూస్తాం. కాబట్టి అక్కడ యూఫ్రటీస్, అక్కడ ఫెరాతు, ఇక్కడ యూఫ్రటీస్, ఇది ఫెరాతు. కనుక ఇక్కడ యెహోషువ అన్నట్లు తమ పితరులైన అబ్రాహామును గురించి మాట్లాడుతూ, మీ పితరుడైన అబ్రాహాము ఆ పేరుతో నది లేకపోతే ఫరాతు లేకపోతే యూఫ్రటీస్ నది దాటి వచ్చేసాడు. ఇది దాటడం దేవుని స్తోత్రం. ఇప్పుడు మరి బియాండ్ అంటే
ఆ యూఫ్రటీస్న ఏ దరిన అబ్రహాం ఉన్నాడు అంటే అద్దరినున్న 24:15 నది అద్దరిన మీ పితరులు. కాబట్టి నది అద్దరి నుండి అబ్రహాము నది ఇద్దరికి. ఇప్పుడు నది అద్దరి పరిస్థితి ఏంటి అని అంటే మీ పితరులు సేవించిన దేవతలు. ఏ దేవతలు చెప్పండి? ఏ దేవతలు? ఆ విగ్రహాలను సేవించారు. అందుకనే నేను నిమ్రోదుని గురించి మాట్లాడేటప్పుడు వాడు చేసిన పని కనుకనే ది ఐడల్ వర్షిప్ ఆల్సో హ్యాస్ బిగన్ ఇన్ మెసోపొటేమియా, ఇన్ కల్దియా ఓన్లీ. ది వెరీ బిగినింగ్ ఆఫ్ ది ఐడల్ వర్షిప్ కల్దియా, మెసోపొటేమియా, అక్కడ ఆరంభమైంది. ఈరోజు ప్రపంచంలో ఈ విగ్రహారాధన ఎక్కడన్నా ఉండి ఇట్స్ ఆరిజిన్ ఈజ్ బాబిలోన్. దాని మూలము బబులోనే. కాబట్టి నిమ్రోదు చేసిన పని ఇది. అక్కడ నిర్దేవత్వాన్ని మనం చూస్తాం. దేవుడు జలప్రలయంతో దానంతా నాశనం చేసి పెడితే ఈ హామ సంతానంలో ఒకడైనటువంటి ఈ నిమ్రోదు మళ్ళీ దాన్ని ఆరంభించాడు. ఇది ఇక చివరి దాకా ఉండబోతుందండి. చివరి దాకా జకరియా గ్రంథం ధ్యానం చేసుకుంటున్నాం. ఆ తూములో ఒక స్త్రీ కూర్చుంది. అది ఎవరు? హేయమైనటువంటి స్త్రీమూర్తి. అప్పుడు ఆ తూములో మూతలు వేసి ఎక్కడ తీసుకొని పోవాలి దీన్ని అని చెప్పి దీన్ని ఎక్కడ తీసుకొని వెళ్ళారు? ఆ షీనార్ దేశంలో బబులోను తీసుకొని వెళ్ళారు. బాబు అక్కడ పెట్టారు, దాన్ని గుడి కట్టాడు. అంటే ఇట్ వాజ్ ఇట్ టైం. నేను చెప్పాను, బైబిల్ స్టడీకి వచ్చిన వారు మీకు తెలిసి ఉండొచ్చు. బైబిల్ స్టడీ మీరు చూడండి, యూట్యూబ్లో ఉంటుంది. అక్కడ దేవుడు ప్రజలైన ఇశ్రాయేలు జనాంగాన్ని క్లెన్స్ చేస్తున్నాడు. దేశాన్ని దాని అపవిత్రత నుంచి పవిత్రపరుస్తున్నాడు. ఆ సందర్భంలో దట్ వాజ్ ది టైం ప్రాఫెసీ బై జకరియా ఏంటి అంటే ది రిమూవల్ ఆఫ్ ఇనిక్విటీ ఫ్రమ్ ది ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు దేశం నుంచి ఆ దోషమును, దోషమూర్తిని తొలగించడం. ఆ సందర్భం నేను ధ్యానం చేశాము జకరియా గారు. ఇప్పుడు ఇంకా జకర్యాలో ఉన్నాం, పోతున్నాం. కాబట్టి ఇలాంటిది ఈ కల్దీలు దేశం. ఇప్పుడు యెహోషువ చెప్పిన మాట మీదకి వెళ్దాం. మీ పితరులు అద్దరి సేవించిన దేవతలు. ఇది పిల్లలు. సరే, ఇప్పుడు అసలు మాటకు వస్తాను. కల్దీయా దేశము, కల్ అనే మాటకు దాన్ని రూట్ మీనింగ్స్లోకి వెళ్తే కల్దనగా దయ్యము అని అర్థం. నేను క్లుప్తంగానే పోతాను. అంటే దయ్యములను పూజించువారు, కొలుచువారు అని. నిజమే. ఇక్కడ నుంచి మనం వెళితే మన యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి యొక్క దురాశలు మీరు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు అబద్ధికుడును, అబద్ధానికి జనకుడునై ఉన్నాడు. వారి యందు సత్యం ఏమాత్రమునో లేదు. అపవాదిని గురించి మాట్లాడాడు. ఇక్కడ అపవాది గురించి పౌలు అపోస్తలులు పరిశుద్ధాత్మ ప్రేరిత పలికిన మాట ఏంటి? 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం. యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనమున ది గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్. కాబట్టి ప్రభువును, పరిశుద్ధాత్ముడు ఈ సాతాను గురించి మాట్లాడేటప్పుడు ఈ సాతానుడు ఎవడో కాడు. సాటన్ ఈజ్ ది గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్. సో ఇప్పుడు ఆ గాడ్ ఆఫ్ ది వరల్డ్ అనే ఈ సైతానులో లోకమంతా పడి ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2 దయచేసి 5వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయము 19.
మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదుము. లోకమంతా ఎక్కడుందట? ఇప్పుడు మీకు తేటగా అర్థమవుతుంది. లోక దేవత, యుగ సంబంధమైన దేవత సాతాను. ఈ లోకం అంటే మనుషులందరూ దుష్టుని యందు పడి ఉన్నారు. ఎట్లా పడి ఉన్నారు? 8వ అధ్యాయం 44వ వచనంలో మీరు మీ తండ్రి యొక్క దురాశను నెరవేర్చుకోవచ్చు. వారి దురాశ ఏమిటో ఆదాము హవ్వలు ప్రేరేపించిన సందర్భంలో మనం చూస్తే అదే విషయాన్ని వచ్చి 1వ యోహాను 2వ అధ్యాయము 15వ వచనంలో భక్తుడు యోహాను రాశాడు. 1వ యోహాను 2వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తాం. ఇక్కడ అంటాడు, రండి దయచేసి, లోకంలో ఉన్నదంతే 16వ 2వ అధ్యాయం 16 అనగా శరీరాశి, లోకంలో ఉన్నదంతే అనగా శరీరాశియు నేత్రాశియు జీవడంబమును, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవి. లోకాధికారి, లోక దేవుడు ఉన్నాడు వాని చెబుతున్నాయి. ఇది పాపము అనేది మనం చూస్తాం. సరే, నేను క్లుప్తంగానే దాటిపోతాను. అబ్రహాము ఉన్నది ఎక్కడ? నది అద్దరి యూఫ్రటీస్ అద్దరి ఏమిటి? యెహోషువ చెప్పినట్లు మీ పితరులు సేవించిన దేవతలని. కాబట్టి ఏంటి ఆ దేవత? యుగ సంబంధమైన దేవత సాతాను. ఈరోజు వాళ్ళే కాదు, ప్రపంచవ్యాప్తంగా వీడిని సేవిస్తున్నారు. అందుకని శరీరాశ, నేత్రాశ, జీవడం. కాబట్టి పౌలు అపోస్తలుడు వాడుతూ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాట అంటారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, దయచేసి రండి. 2వ అధ్యాయము ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ వచనం, మీరును వాటిని చేయుచూ ఉన్నారు. ఎందుకు? వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అనుసరించి మీరు చేస్తున్నారు. వాడి ప్రపంచ ధర్మం చొప్పున మీరు నడుచుకుంటూ వచ్చారు. ఏంటిది? 3, వారితో కలిసి మనమందరమును శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మనము ప్రవర్తించచ్చు కడమ వారి వల్లే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు. ఇది నది అద్దరిన పరిస్థితి. ప్రియమైన స్నేహితుడా, సోదరి, ఈ మధ్యాహ్నం ఈ మాట విని ఇక్కడ కూర్చున్న వారే కానీ, లేక దగ్గర దూరంగా ఉండి నీవెవరైనా సరే, అబ్రాహామును నది అద్దరి ఏమిటో జ్ఞాపకం చేస్తూ వచ్చాను. నీవు శరీరం యొక్క మనసు యొక్క కోరికలు ఇంకా నెరవేర్చుకొని ఉంటే తర్వాత నెక్స్ట్ ఏంటి తెలుసా? దైవోగ్రతకు పాత్రలు పోయింది. అయితే ఉగ్రతని మీద మన మీద కుమ్మరించడానికి ఇష్టపడక దేవుడు అబ్రాహామును నదిని చేసి యువతలకు తీసుకుని వచ్చాడు. కనుక అబ్రాహాము యూఫ్రటీస్ నది దాటిపోయాడు. ఇప్పుడు నేను చిన్న ప్రశ్న అడుగుతున్నాను, లేక అబ్రాహాముడికి వచ్చి 2 మాటలు వాడతాను. అంటే మళ్ళీ 12వ అధ్యాయం ఉంది, మనం వస్తాం మీకు అబ్రాహామునికే, చాలండి, లేకపోతే ఇక్కడే ఆపుతాం. కనుక నది అద్దరి అంటే ఏంటో మనం చూసాం. యుగ సంబంధమైన దేవత. నది అద్దరి అంటే చూసాం, వారి దురాశలను నెరవేర్చు జీవించడం. ఇంకా తేటగా ప్రతి మనుషుడు తన శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి చూపిస్తుంది. ఇది పాపము. అలాగే ఈ పాపం చేసి దైవోగ్రతకు పాత్రలు అయినారు. దేవుని ఉగ్రత మోను వారి మీద దిగి వస్తుంది. అయితే పౌలు చక్కని మాట్లాడాడు 2వ అధ్యాయం తర్వాత వచనంలో 4, అయినను నీవు ఇలాంటి పరిస్థితిలో ఉన్నా, నీవు పాపంలో జీవిస్తూ దైవోగ్రత నీవు పాత్రలు అయినా, ఆయనను నీ పట్ల సృష్టికర్త దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కరుణా సంపన్నుడై ఉండి ఏం చేస్తున్నాడు? ఆయన మనలను మన అపరాధముల చేత చచ్చిన వారు వెళ్ళినప్పుడు సహా మనలో చూపిన తన మహాప్రేమ చేత మనం క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించారు. నది దాటింప చేయాలని కోరుతున్నాను. అందుకనే ఈ మొదటి తలంపికలో ముగిస్తూ ఈ చిన్న ప్రశ్న, ఈ మాట వినే నీవు నది దాటావా? ఇక్కడ కూర్చున్న యవనస్తులు ఏ వయసులో ఉన్నవాళ్ళైనా
అబ్రహాము నది దాటి అవతలకు వచ్చినట్లు నది నువ్వు దాటావా? ఏ పేరు యొక్క ఈ అనుభవం, పేరు యొక్క అర్థంలో నువ్వు వచ్చావా? ది ఫస్ట్ experience of the crossing the Euphrates is nothing but crossing from that region of sin, crossing over to other region, the forgiveness of sin and deliverance from the penalty and punishment of sin. పాపం నుంచి దాటి పాప క్షమాపణ అనే ఈ అనుభవంలోకి వచ్చి తద్మూలంగా నీ పాపం నుంచి శిక్ష మరణం నుంచి నువ్వు తప్పించబడి నీవు రక్షణ పొందడమే. ఈ అనుభవంలోకి ఇంకా నీవు రాకపోతే ఒక్కసారి ప్రభు నీతో మాట్లాడుతుంది. హృదయం కఠినం చేసుకోకూడదు, తగ్గించుకొని దేవుడి వై ప్రభువు నీ హృదయం సమర్పించుకోవాలి. ప్రభు నిన్ను క్షమిస్తాడు. అబ్రాహామును దాటింపజేసిన దేవుడు నది. ఆ రోజు అబ్రాహామును ప్రత్యక్షం వాడు చంపాలని చూస్తున్నాడు. ఎవడు? నిమ్రోదు. అబ్రాహాము సంతానం లేకుండా మాత్రమే కాదు, ఈవెన్ ఈ అబ్రాహాము. అందుకే నేను ఒక మాట వాడుతున్నాను ఇక్కడ, నిన్ను సాతానుడు యుగ సంబంధం దేవత నీ పాపము నిన్ను చంపుతుంది, నిన్ను రెండవ మరణానికి నిత్య నరకానికి తీసుకొని పోతుంది. కాబట్టి దాటు అందరి నుంచి, దాటు ఇద్దరికి రక్షణలోనికి, క్షమాపణలోనికి దాటు. తద్వారా దేవుడు వాగ్దానం చేసే స్వాతంత్రం మేలుని జీవితం అనుభవించేందుకు కొరకాయ, జీవం పొందేందుకు కొరకాయ. రెండవ తలంపుకు మనం వచ్చినప్పుడు రెండవ నదికి మనము రావాలి. కాబట్టి రెండవ నది పేరు ఏం పేరు అనేది మనము చూడాలి. రెండవ నది పేరు మనం ఇశ్రాయేలు జీవితంలో మనం చూస్తాం. ఇశ్రాయేలు జీవితంలో నిర్గమకాండం 11వ అధ్యాయంలో దాటిపోవడం అనే విషయం మొట్టమొదటిగా ప్రస్తావించబడింది. ఇశ్రాయేల్కు ఇన్ ది లైట్ ఆఫ్ ఇశ్రాయేల్ వెలుగులో. ఆ తర్వాత 12వ అధ్యాయంలో వారు ఏం చేశారో మనకు తెలుసు. ఐగుప్తులో నుంచి బయలుదేరారు. ఆ తర్వాత 14వ అధ్యాయానికి మనం వస్తే కనుక రండి దయచేసి. 14వ అధ్యాయం వారు ప్రయాణమై ఎక్కడికి వచ్చారంటండి? వారు ఏతాంకి వచ్చారు, అక్కడి నుంచి అరణ్యానికి. ఇప్పుడు అక్కడి నుంచి ముందుకు వెళితే ఎర్ర సముద్రం. 14వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా నిర్గమ 14:1 మోషేతో ఇలా సెలవిచ్చును, ఇశ్రాయేలీలు తిరిగి పీహ హీరోతో ఎదుటనగా మిగ్దోలుకు సముద్రము మధ్యనున్న బయల్సెఫోరు ఎదుట దిగవలని వారితో చెప్పుము. దాని ఎదుటి సముద్రం వద్ద వారు దిగవలెను. దాని ఎదుటి సముద్రం వద్ద వారు దిగవలెను. ఇప్పుడు ఏ సముద్రం అంటారు? ఇది ఉంది మన బైబిల్లో, ఎర్ర సముద్రం, రెడ్ సీ. కాబట్టి రెండవదిగా ఎర్ర సముద్రం దాటిపోవడం గురించి మనం ధ్యానం చేస్తాం. ఈ ఎర్ర సముద్రం ఏం చూపిస్తుంది అని మనం ఎర్ర సముద్రం అనేటప్పటికీ నేను 2 తలంపులు చెప్పాలి ఇక్కడ. మీరు నన్ను క్షమించాల్సి ఉంటుంది. ఈరోజుకి వచ్చి టైం దాటిపోతుంది. ఎర్ర సముద్రం అనే పేరు దీనికి ఎందుకు వచ్చింది అనేది ముందు చెప్తే, ఈ ఎర్ర సముద్రము దాటగానే ఏముంది తెలుసా? ఈ ఎర్ర సముద్రం ఉండే ప్రాంతం ఏంటి తెలుసా? ఎదోము ప్రాంతం. చెప్పండి, ఏంటిది? ఎదోము. ది ల్యాండ్ ఆఫ్ ఈడోమ్. మనకు తెలుసు, ఆ రోజు అన్నదమ్ములు ఇద్దరు కలుసుకున్నప్పుడు ఆదికాండంలో, నాన్న నువ్వే ఈ దేశంలో, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు ఈయన. ఎవరు? అన్నయ్య అయినా ఏశావు. ఆ ఏశావుకు మారు పేరు ఏం పేరు? ఏదో. ఏశావుకు మారు పేరు ఏం పేరు? ఏదో.
కాబట్టి ఆ ఏశావు సంతతంతా ఎదోమీలు వారంతా ఉన్న ఆ ప్రాంతం ఇశ్రాయేలు బయలుదేరి ప్రయాణమయ్యేటప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ఎర్ర సముద్రం వచ్చారు. ఇప్పుడు ఆ ఎర్ర అంటే రెడ్ సీ, RED, రెడ్ సీ అంటే ఎందుకు దీనికి ఎర్ర సముద్రం పేరు వచ్చిందంటే ఎదోము అంటే అర్థం ఏంటి? ఎర్రని వాడు. వాడు ఆ రోజు అన్నాడు, వేటాడి ఏమి దొరక ఆకలి చేత వచ్చి ఇంటికి ఈ అయ్య ఇంట్లో ఉండి అయ్యేమో తాలింపు వేస్తున్నాడు. ఆయన చేసిన కూర మరి ఏం వేసాడో, ఏం మసాలా వేసాడో, ఏం రంగు వేసాడో కానీ ఎర్ర ఎర్రగా ఉన్న ఆహారం నాకు కాస్త పెట్టవా? అందుకే ఏశావును కూర్చోమన్నాడు పౌలు. ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠతో హక్కును అమ్మి వేసుకున్న ఏశావు వంటి వాడు మీరు ఎవరైనా ఉండేమో చూసి. కాబట్టి ఏశావు ఎదోము ఎర్ర ఎర్రగా. సరే, ఈ ఎర్ర సముద్రం యొక్క ఇంకా మిగిలిన సంగతులు ఇప్పుడు చెప్పడానికి సాధ్యం కావు. ఎందుకు దానికి ఎర్ర సముద్రం పేరు? ఎందుకని ముఖ్యంగా ఆ సముద్రానికి ఏం పేరు వచ్చింది? ఎర్ర సముద్రము అని పేరు వచ్చింది. అంతేగాని ఆ సముద్రం ఎర్రగా ఉంటుందని కాదు. అర్థమైందా? కొన్నిసార్లు ఎర్ర సముద్రం అంటే ఎర్రగా ఉందనుకో. ఐగుప్తు కాలంలో మోషే కొట్టినప్పుడు రక్తమైనప్పుడు అవి ఎర్ర కనపడ్డాయి. కానీ ఈ సముద్రం ఎర్రదేం కాదు, అన్ని సముద్రం లాగానే మామూలే. కానీ కొంతమంది ఏమంటారంటే ఒక కాలంలో దాంట్లో కొన్ని పరిస్థితులు బట్టి కొంచెం రంగు మారుతుంది అంటారు. ఈ కాలంలో మనం అక్కడక్కడ యూట్యూబ్లో చూస్తుంటాం, అమ్మ నీళ్ళు ఎర్రగా మారినాయి, సముద్రం ఎర్రగా మారినాయి, కాబట్టి ప్రభు అక్కడ వచ్చేసింది, దగ్గరకు వచ్చేసింది అని చెబుతా ఉన్నారు. ఎందుకు వచ్చింది? నాకు ఆశ్చర్యం అయిపోయి ఏంది నీళ్ళు ఇట్లా మారుతున్నాయి. నేను దాంట్లో కొంచెం లోతుకు వెళితే నాకు అర్థమైంది ఏంటంటే దాంట్లో ఉన్న కొన్ని జీవరాశులు అవి వెలగక్కేటటువంటి ఆ రసాయనాలు అందుమూలంగా నీళ్ళు ఏమవుతాయట? ఎర్రగవుతాయి. ఒక్కొక్క కాలంలో ఎక్కువ కవ్వుతుంటాయి, అందుకని ఎర్రగవుతాయంట. సరే, ఇక మనం దానికి ఇప్పుడు నేను అసలు సంగతి తలపుకి వస్తున్నా. రక్షించబడిన దేవుని ప్రజలు ఎవరు యూఫ్రటీస్ నదిని దాటారో, రక్షణ పొందిన మన జీవితాలు ఎర్ర సముద్రం దాటాలి. ఎర్ర సముద్రం ఏం చూపిస్తుంది? ఒక కోటి కోసం జ్యేష్ఠతో హక్కును అమ్మి వేసుకోవడానికి చూపిస్తుంది. ఓ ఎర్ర సముద్రం ఏదో ఏం చూపిస్తున్నాడు? శరీరమును, దాని సంబంధమైన ఆశలను మనకు చూపిస్తున్నాడు. జ్యేష్ఠత్వం పోతే నాకు నేను కూడు లేక చస్తున్నా, నాకు ఆ ముద్ద దొరికితే చాలు, జ్యేష్ఠత్వం నాకెందుకని విసర్జించాడు. రక్షించబడిన దేవుని ప్రజలారా, మనల్ని ప్రభు అయిన దేవుడు ఎవరిగా చేశాడు? జ్యేష్ఠుల సంఘంగా చేశాడు. ఈరోజు క్రీస్తు యేసులో రక్షణ పొందిన వారమైన మనకు ఒక జ్యేష్ఠతో హక్కును ఇచ్చినాడు. అయితే ఎన్నోసార్లు మన జీవితంలో శరీరము, దాని ఇచ్చలు, దాని దురాశలు, రక్షణ పొందిన తర్వాత కూడా మన కంటి ఆశ, మన ఒంటి ఆశ, మన కడుపు ఆశ చాలాసార్లు మన జీవితంలో మనల్ని మనం అమ్మి వేసుకోవడానికి కారణం అవుతున్నాయి. పౌలు అపోస్తలుడు అన్నాడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో, వారి కడిపేవారి దేవుడు. కాబట్టి వాళ్ళ రండి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం, 3వ అధ్యాయం ఫిలిప్పీలు రాసిన పత్రిక. అక్కడ ఇంకో మాట ఉంది, భూ సంబంధమైన వాటి మీద కూర్చాను, అందుకే నేను తీస్తున్నాను. 3వ అధ్యాయము 19వ వచనం, నాశనమే వారి అంతం, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఏందో అసేపడుతున్నారు, భూ సంబంధమైన వాటి అందే. కాబట్టి ఇప్పుడు నేను కింద నుంచి వస్తాను పైకి. 19వ వచనం పైనుంచి కింద చదివాం, అయితే ఇప్పుడు కింద నుంచి పైకి వస్తాను, మీ జాగ్రత్త చూడండి. వారు ఈరోజు రక్షించమని దేవుని మనం అనుకుందాం, వాడు పెట్టుకుందాం. అలాంటి మనము భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతున్నామా? రెండవది, ఆ సంగతులు ఎలాంటివి? వాస్తవంగా మనం సిగ్గుపడవలసిన సంగతులు. అయితే అలాంటి వాటి ఏందో చేస్తున్నామా?
ఇక భూ సంబంధమైన సంగతులు ఎన్నో, ఇందాక కొన్ని పదాలు నేను వాడా. అర్థమైందా? ఇల్లు, వాకిలి, తినడము, త్రాగడము, ధరించడం, ఇంకా స్థలము, కులము. చాలాసార్లు కులాలు కూడా. ఓ పెద్ద విగ్రహాలు అయిపోయినాయి నీకు. రక్షణ ఏమో పొందావు, కులం అనుకోవే. కులాన్ని బట్టి సంబంధం, కులాన్ని బట్టి స్నేహితం, కులాన్ని బట్టి సహవాసం, కులాన్ని బట్టి బంధుత్వాలు. అదేంటిది? కాబట్టి ఇక్కడ అంటే తేటగా ఉంది. 3వ వచనం 19వ వచనం. ఇవి సిగ్గుపడవలసిన విషయాలు. వాటి ఏదో చేస్తున్నాము విశ్వాసాలను మనం. ఇంకెన్నో జోడించండి ఇక్కడ ఈ సందర్భంలో. ఆ తర్వాత 3వ తలంపు వెళితే, పైకి ఇంకా మనం వెళితే, వారి కడిపేవారే దేవుడు. కాబట్టి అసలు శిశులైన దేవుడు మనకున్నాడు. ఆ నది నుంచి బయటికి పిలిచిన వాడు అద్దరు. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మన కడిపే మన దేవుడైతే ఎలా? లోతును వచ్చి మనకు తెలుసు, లోతు భార్యను వచ్చి మనకు తెలుసు. ఇంకా అలాంటి వారుగానే ఉన్నామా? తర్వాత మనం భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతున్నాము. అది ఇంతవరకు చెప్పుకున్నాం కదా, అయిపోయింది. తర్వాత 4వది, ఇది ఎక్కడికి తీసుకుని వెళ్తుంది? మనను నాశనానికి తీసుకుని వెళ్తుంది. నాశనమే వారి అంతం. అందుకనే ప్రభు బిడ్డలారా, ఎర్ర సముద్రం దాటాలి. కనుక దీని గురించి నేను ఒక వాక్యం చెప్పి 3వ తలంపు గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. ఆయన గలతీ పత్రికలో శరీర విషయాల గురించి మాట్లాడాడు, ఆత్మ విషయాల గురించి మాట్లాడాడు. క్రిందకు వచ్చిన తర్వాత 24వ వచనంలో ఈ మాట అంటాడు. చదవండి. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదీ లేదు. వినండి మాట. క్రీస్తు ఏ సంబంధం లోకులతో చెప్పలే, పాపాత్మలతో చెప్పడంలే. అయితే కల్దీ మెసమెతని బయటకు వచ్చిన వారితో మాట్లాడుతున్నాడు ప్రభుదేవుడు. మాట్లాడుతూ ఏమంటున్నాడు? క్రీస్తు ఏ సంబంధులు మీరు భూ సంబంధులు కాదు. క్రీస్తు ఏ సంబంధులు మీరు. ఆయన వాటి మీ మనసు పెట్టాలి. మీరు క్రీస్తు ఏ సంబంధులు కాడి. క్రీస్తు ఎక్కడున్నాడు? మీరు ఎక్కడున్నారు? అలాంటి మీరు క్రీస్తు ఏ సంబంధులు. ఏం చేయాలంటే ఇప్పుడు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇది మన విషయంలో నిజమా? అదే చిన్న ప్రశ్న అడుగుతుంది. ఇది మన విషయంలో నిజమా? లేకపోతే ఒక మాట చెప్తున్నా, ఆత్మీయ జీవితంలో నష్టం ఉంది. ఈ విషయం చెప్పేటప్పుడు ఈ మాట అంటున్నా, నీవు కల్దీ దేశం నుంచి యూఫ్రటీస్ నది దాటావు. ఏ పేరు? యూ హ్యావ్ క్రాస్డ్ ఓవర్ బియాండ్ ది రీజన్. కాబట్టి ఆ యూఫ్రటీస్ నది దాటి వచ్చావు. దేవుని స్తోత్రం. అయితే 2వది, అలాంటి నీవు ఎర్ర సముద్రం దాటావా? ఈ దాటకుండా ఇంకా అక్కడే ఉంటే ఒక్కసారి మనం పరీక్షించుకున్నాం మా జీవితం. సరే, ఇప్పుడు నేను ఇంకా ముందుకు వెళ్ళి ఎర్ర సముద్రానికి వచ్చి గొప్ప మాట. ఇది నాట్ ది RED రెడ్ సీ, బట్ ఇట్ ఈస్ ది REED సీ, రీడ్ సీ. రీడ్ అంటే READ కాదు, చదవడం REED, రీడ్ సీ. రీడ్ సీ అంటే, రీడ్ అనే మాట బైబిల్లో మనం చూస్తాం. పాత నిబంధనలో ఉంది, క్రొత్త నిబంధనలో ఉంది. రండి దయచేసి. నేను మత్తయి సువార్త వెళ్తున్నాను 12వ అధ్యాయం. ఇక్కడ మాత్రమే చూపించి ముందుకు వెళ్ళిపోతాను. తర్వాత మత్తయి సువార్త 12వ అధ్యాయం దయచేసి రండి. 12వ అధ్యాయం మత్తయి సువార్త 20వ వచనం. 20. విజయముందుటకు న్యాయ విధిని ప్రబలము చేయ వరకు
ఈయన నలిగిన రెల్లును విరువడు, మగమగలాడుచున్న అవిసెనారను. ఇక్కడుంది ఆ పేరు రెల్లు. ఇంగ్లీష్లో ఏముంది? రీడ్, REED, రీడ్. కాబట్టి ఎర్ర సముద్రం అనేది రెల్లు సముద్రము. చెప్పండి ఏంటిది? ఇక్కడ రెల్లు విస్తారం అంటే ఇంకో పదం కూడా కలదు, రెల్లు గడ్డి. ఏంటి? రెల్లు గడ్డి. ఇప్పుడు మీరు ఇంకా సులభంగా అర్థం చేసుకోవడానికి, రెల్లు గడ్డి అంటే రకరకాల గడ్డలు ఉన్నాయి. అయితే మనకు అందుబాటులో ఉండేది నీళ్ళల్లో, బురద ఉండే స్థలాల్లో ఏం మొలుస్తుంటుంది? జమ్ము మొలుస్తుంటుంది. ఆ జమ్ము పెరుగుతుంది, ఎత్తుగా పెరుగుతుంది. ఆ తర్వాత గాలికి అటు ఇటు ఏం చేస్తుంటుంది? కొట్టబడుతుంది, అటు ఇటు ఊగుతుంది. ఊగేటప్పుడు ఏమవుతుంది? చెరుకు అది ఏమవుతుందంటే చెప్పలేనండి. ఇది కూడా నేనే చెప్పాలా? ఇక చెప్పడానికి మీరున్నారు, మేము వినడానికే కదా అంటారా? ఏమవుతుంది? ఇరిగిపోతుంది. చూడండి, చక్కగా ఉన్నటువంటిది ఎత్తుగా కొన్ని రోజుల మీద మళ్ళీ ఆడిపోయి చూస్తే అన్నీ ఏమంటాయి? ఇరిగిపోయింటాయి. అందుకే ఇరక్కముందే దాన్ని కోసుకొని కొంతమంది తెచ్చి ఇళ్ళ మీద కప్పుకుంటుంటారు. అయినా సరే తర్వాత కూడా ఏముండదు, కప్పేటప్పుడైనా ఇరుగుతానే ఉండదు, పచ్చిదిగా కూడా ఇరుగుతారు. ఇది రెండు. కాబట్టి ఈ ఎర్ర సముద్రం, రీడ్ సీ, స్పీక్స్ ఆఫ్ దిస్ రీడ్స్ విచ్ ఆర్ సో వీక్ దో దే గ్రో టాల్. అవి ఎత్తుగా పెరిగినా అయితే అవి విరిగిపోవడానికి గురించి మనం చూపిస్తాం. అందుకని నలిగిన రెల్లును, అదేనా ఉంది అక్కడ 20వ వచనం, ఈయన నలిగిన రెల్లును. ఇదేం చూపిస్తుంది? రక్షించమని మన క్రైస్తవ జీవితంలో. రెడ్ సీ స్పీక్స్ ఆఫ్ అవర్ వీక్నెసెస్. వీక్నెసెస్ అంటే ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ అవర్ ఫెయిల్యూర్స్, ఫాల్ట్స్. వీక్నెస్ అని నేను అనేటప్పుడు మన పతనాలు, మన పాపములు, వాటి గురించి నేను మాట్లాడడంలే. అయితే ఇక్కడ రక్షించమని మన క్రైస్తవ జీవితంలో మనం బలహీనులమే, అది మాట. అందుకే పౌలంతటి వాడు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడును. మనం బలహీనం, వాస్తవంగా బలహీనం అనేకమైన విషయాలు. నేను మళ్ళీ ఇక్కడ పాపాల గురించి మాట్లాడడం లేదని చెప్పాను. మన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎంత స్వల్పులము, ఎన్నిక లేని వారం, అల్పులం, బలహీనం అనే సంగతి జ్ఞాపకం చేస్తాం. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, కొరింథీయులు రాస్తూ మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలో పౌలు అపొస్తలుడు, మీరు ప్రభునందు బలవంతులై ఉండుడి. ఎవరుగా ఉండాలంటే చెప్పండి? బలవంతులుగా ఉండాలి. పౌలు తిమోతికి రాస్తూ ఇండివిజువల్గా ఒక్కరిగా రాస్తుంటాడు, క్రీస్తు యేసు కృప చేత బలవంతుడము కమ్ము. రక్షించవన్న పిల్లల, ఈరోజు మన క్రైస్తవ జీవితంలో ఈ ఎర్ర సముద్రం రీడ్స్ అంటే రెల్లును చూపిస్తుంది, బలహీనత చూపిస్తుంది. బట్ వీ నీడ్ టు క్రాస్ ఓవర్. అయితే మనం దాటిపోవాలి. అందుకే నేను సందర్భం చెప్తాను మీకు. కొత్తగా జన్మించిన శిశువులుగా ఎవరమ్మా? చెప్పండి, ఎవరు? పిల్లలు బలహీనలే. అయితే కొత్తగా జన్మించిన శిశువుల్లాగానే మన ఇళ్ళకాలం ఉండడం కాదు, మనం బలవంతులు కావాలి. ఎందుకు? 1 యోహాను 2:14 యోహాను రాస్తూ అంటాడు, యవనస్తులారా మీరు బలవంతులు. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఇలాంటి బలవంతులు ఉంటాయి. 84వ కీర్తన 5వ వచనంలో యాత్ర చేయి మార్గంలో వారి ప్రేమలు అన్నాడు. ఎందుకు? వారు తమ దేవుని చేత బలమునందు మనుషులు ధన్యులు. కాబట్టి రక్షించబడిన క్రైస్తవ జీవితం అనేది ఒక యాత్ర. ఈ యాత్ర జీవితంలో మనం అనేకములు జయించాలి అని అంటే మనం మన జీవితంలో బలంగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం బలవంతులం కాకపోతే విజయవంతమైన జీవితాన్ని మనం జీవించడం కష్టం, చాలా కుదరదు. అందుకనే మనం బలవంతులం కావాలి. అయితే బలవంతులు కావడానికి ఎన్నో ఉన్నాయి. అయితే యోహాను వాడిని ఒక్క మాట జ్ఞాపకం చేస్తే 1 యోహాను 2:14
యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీలో నివసించుచున్నారు. కాబట్టి ప్రార్థన చేద్దాం. 84వ కీర్తన వాగ్దానం 7వ వచనం చేపట్టి ప్రార్థన చేసుకుందాం. 5వ వచనం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను యాత్రికురాలిని. నేను యాత్ర చేయ మార్గములు బాకా లోయలు, దుఃఖపూరితమైన లోయలు. అయితే ఇలాంటి లోయల్లో నేను దాటి నేను ఏం చేయాలి? వాటిని తెరమయంగా చేయాలి. అలాంటి పరిస్థితులన్నిటి ద్వారా నేను వెళ్తూ అనేకులకు ఆశీర్వాదాలు కలిగించే కారణంగా నేను ఉండాలి. ఇది నా వల్ల కాదు, నీవు నన్ను బలపరచు. దేవుని వల్ల బలమునందు మనుషులు ధన్యులు. నీ వల్ల నేను బలం పొందగలుగుతాను. అంతేకాదు 7వ వచనానికి వస్తే వారు ప్రయాణం చేయొచ్చు. ప్రయాణం చేయొచ్చు. మరి అది చెప్పకుండా సీయోను పోయినారా వెంటనే? బలాభివృద్ధి ఉండొచ్చు. ప్రయాణం ఏం ప్రయాణం అది? వాళ్ళ ప్రయాణం ఎట్లుంది తెలుసా? నానాటికి బలం. దీనికి ఇంగ్లీష్లో బాగుంది. దే గో ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్. ఈరోజు ఏమనుకుంటున్నాం? అబ్బా, నేను చాలా బలవంతుని. మళ్ళీ ప్రార్థనలో నాకంటే ఇంకెవరు ప్రార్థన చేస్తారు? నేను ఎంత ప్రార్థన, నాకెంత వాక్యం తెలుసు, నాకెంత తెలుసు, నేను చాలా బలవంతుని. అందుకే పౌలు అన్నాడు, నిలబడి ఉన్నవాడు పడిపోకుండా జాగ్రత్త, నీతో కూడా చావడానికైనా సిద్ధమే అన్నట్టు పేతురు చివరికి ఏమన్నాడు? ఎస్కేప్. ఆయనే అలాంటి వాడితే మన సంగతి ఏంటి చెప్పు? జాగ్రత్త, గర్వించొద్దు. అందుకనే మన జీవితంలో బలం పొందాం కాదు, ఇంకా వీ నీడ్ టు గ్రో ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్, ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్. ఇప్పుడేమో ఫ్రమ్, అది టు, ఆ టూ మళ్ళీ తర్వాత ఫ్రమ్ అవుతుంది, అక్కడి నుంచి మళ్ళీ ఫ్రమ్ టు. కాబట్టి ఆల్వేస్ గోయింగ్ ఆన్, కీప్ గోయింగ్ ఆన్, ఫ్రమ్ టు, ఫ్రమ్ టు, ఫ్రమ్ టు. ఎంతవరకు? సియోనులో దేవుని సన్నిధిని ప్రభు వచ్చు వరకు, మనం వెళ్ళు వరకు, ప్రభుత్వం ఉండేంత వరకు. సరే, నేను 2వ క్రాసింగ్ ఓవర్ ది రెడ్ సీ అనే విషయాన్ని గురించి జ్ఞాపకం చేశాను. కాబట్టి ఇశ్రాయేలు ఎర్ర సముద్రం ఏం చేశారంటే దాటిపోయారు. ఇప్పుడు 3వ సముద్రం దగ్గరికి రావాలి కనుక నేను ఇందాకే మిమ్మల్ని పర్మిషన్ అడిగాను. 3వ సముద్రం దగ్గరికి మనం వస్తే కనుక రండి దయచేసి. యెహోషువ గ్రంథం, యెహోషువ గ్రంథం 3వ ఇక్కడ 3వ నది, ఇశ్రాయేలు క్రాస్ చేసిన నది 3వది. 3వ అధ్యాయము 14వ వచనం. కోతకాలం అంతా యోర్దాను దాటి గట్లన్నిటి మీద పొర్లి పారును నిబంధన మందసమును యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారములో నుండి ఏం చేస్తారంటే యోర్దానును దాటుటకై. కాబట్టి ఇప్పుడు 3వ నది యోర్దాను అనేది చూస్తాం. ఈ యోర్దాను ఉంది ఏసియాలో. ఇందాక అందుకే నేను కాదని చెప్పేసాను. అక్కడ ఆ పట్టణాలన్నీ యూరోప్. అవి ఎవరున్నారంటే యాఫెత్ కుమారులు ఉన్నటువంటిది ఎంత యూరోప్. అయితే ఇక్కడ ఇప్పుడు మనం ఏషియాకు వచ్చాము. ఈ ఏషియాలో ఉంది యోర్దాను. ఆ తర్వాత సంఘాలు వచ్చాయి, ఆసియాలో ఉన్నాయి 7 సంఘాలు. సరే, దాని గురించి లొకేషన్, దాని గురించి మనకు అంత పెద్ద అవసరం లేదు. ఇప్పుడు యోర్దాను. కాబట్టి అబ్రాహాము యూఫ్రటీస్ను దాటాడు, ఫరాతును దాటాడు. అది ఐగుప్తులు ఇశ్రాయేలు ఐగుప్తుల నుంచి బయలుదేరడానికి చూపిస్తుంది. రెండవది రక్షణ పొందినటువంటి ఏబేరు సంతానం ఇశ్రాయేలీలందరూ, హెబ్రీలందరూ ఎర్ర సముద్రం దాటారా? వారు దాటారా? ఆ రోజున మోషే నాయకత్వంలో దేవుని స్తోత్రం.
ఆ తర్వాత మూడవది ఎర్ర సముద్రం దాటి వారందరూ ఇప్పుడు ఏం దాటాలి? యోర్దాను దాటాలి. ఈ యూఫ్రటీస్ దాటినా, ఎర్ర సముద్రం దాటినా, యోర్దాను దాటకపోతే ఏమి లేదు, కానాను లేదు. కాబట్టి మూడవది క్రాసింగ్ ఓవర్ ది జోర్డాన్. కాబట్టి ఇద్దరి నుంచి బియాండ్ ది రీజన్ వీ హ్యావ్ టు ఏబెరు అనగా క్రాసింగ్ ఓవర్, దాటిపోవడము అని అర్థం. అందుకని ఇప్పుడు యోర్దానును దాటడం అనేది నేను క్లుప్తంగానే ఈ భాగంలో ఉంటారని మీకు చెప్తున్నాను. రెండవ రాజుల గ్రంథానికి మనం వద్దాం. రెండవ రాజుల గ్రంథం ఒకవేళ యోర్దాను ఏం చూపిస్తుంది అనే విషయాన్ని క్లుప్తంగానే చెప్పి నేను మీకు ముగించేస్తాను. రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయం దయచేసి గమనించండి. 2వ అధ్యాయం ఇక్కడ ఏలియా తన శిష్యుడైన ఎలీషాను గురించి మనం చూస్తాము. 2వ అధ్యాయం 1వ వచనం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి, ఏలియాయు ఎలీషాయు కూడి. ఇప్పుడు ఇలా ప్రయాణం ఎక్కడి నుంచి ఆరంభమైంది అంటే గిల్గాల నుండి, ఆ తర్వాత బేతేలు, ఆ తర్వాత యెరికో. ఇప్పుడు ఇవన్నిటిని మీరు తర్వాత చూడండి. ఇవన్నీ కూడా కొంచెం ఎత్తైన స్థలాలు. చెప్పండి, ఇవన్నీ ఎక్కడ? కొన్ని ఎత్తైన స్థలాలు. అందుకనే యెహోషువ గిల్గాల మీద ఇస్రాయేలు సున్నతి చేయించినప్పుడు సున్నతి గిరి, ది హిల్ ఆఫ్ సర్కంసిజన్ అంటే. సరే, మీరు తర్వాత గిల్గాల్ కానీ, బేతేలు కానీ, ఆ తర్వాత యెరికో కానీ ఎత్తైనటువంటి స్థలాలు. ఆ తర్వాత ఎక్కడికి పోయారు వీళ్ళిద్దరు కలిసి? 6వ వచనం. అంతటి ఏలియా యెహోవా నన్ను యోర్దాను పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషా చెప్పారు. లేదు, నేను కూడా నీతో పాటు యోర్దాను వస్తాను. ఇప్పుడు యోర్దాను అంటే అర్థం ఏమిటంటే, యోర్దాను అంటే డిసెండింగ్, దిగటము అని అర్థం. చెప్పండి, ఏంటి? డిసెండ్. చెప్పండి, అందరూ చెప్పండి గట్టిగా, ఏంటి? దిగటం. కాబట్టి ఏలియా ఎలీషాలు ఎత్తైన స్థలం నుంచి ఆరంభమై దిగి 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 వస్తే ఎక్కడ దిగారంటే ఇప్పుడు యోర్దాను దిగారు. కాబట్టి యోర్దాన్ అంటే డిసెండింగ్ అని అర్థం, లేకపోతే లో ఏరియా. అంటే లో ఏరియా ఏమంటారు? లోతట్టు ప్రాంతం, లోతట్టు. ఆ తర్వాత ఇంకో దీనికంటే ఇంకో కొంచెం లోతట్టుది ఇంకోటి ఉంది. ఏంటి? దానికి ఉండే పేరు కూడా మనకి ఇప్పుడు అవసరమే. ఏమి? బైబిలే కదా మీరు చదువుతుంది. బైబిల్ పటాలు చూసినా మీకు అర్థమవుతుంది. యోర్దాన్లో యేసు వారు బాప్తిసం తీసుకున్నాడు. యోహాను అక్కడ బాప్తిసం ఇచ్చాడు చాలామందికి. ఆ యోర్దాన్లో నుంచి వచ్చిన తర్వాత నీళ్ళు చిన్న చిన్న దిగి దిగి ఆడిపోతున్నాయట, మృత సముద్రానికి పోతున్నాయి. దానికి డెడ్ సీ అంటే ఇంకా అక్కడి నుంచి బయటికి పోయే పనే ఉండదు. పోయి ఎన్ని దాంట్లో పడతా ఉంటాయి. దాన్ని మృత సముద్రం అంటారు, డెడ్ సీ. ఇప్పుడు ఏలియా ఎలీషా జీవితంలో యోర్దానుకు రావడం అనేది, తర్వాత ఆఖరికి అల్టిమేట్ ఏలియా ఏం చేశాడట మనం చదివాము ముందే. ఎక్కడ? 2వ రాజుల గ్రంథంలో ఏం చదివాము? 1వ వచనం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశంలో ఆరోహణము. కాబట్టి ఒక కాలాన్ని చూపిస్తుంది. ఏ కాలం అది అంటే ఏలియా ఇప్పుడు పరమునకు ఆరోహణం కాబోతున్నాడు అని. అంతకంటే ముందు ఇప్పుడు ఏం కావాలి ఏలియా? చెప్పండి, ఏం కావాలి ఇప్పుడు ఏలియా? ఉన్నత స్థలం నుంచి దిగాలి, దిగి దిగి యోర్దానుకు రావాలి. తర్వాత ఇద్దరూ కలిసి ఏం చేశారంటే యోర్దానును దాటి వేరే లేదా, యోర్దాను పొమ్మని చెప్పాడు. ఆ తర్వాత రండి 2వ రాజులు 2వ అధ్యాయం ఎక్కడ? 8వ వచనం. అంతటి ఏలియా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా
అది యువతలకు అవతలకు విడిపోయిన కనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. కాబట్టి క్రాసింగ్ ఓవర్ ది రివర్ జోర్డాన్, ఇది మూడవది. అదే చెప్పుకుంటున్నాను, దాటిపోవాలి యోర్దాను అంటే ఈ మాట ఇలాగ చెప్తే దాని గురించి బాప్తిసాలు ఇచ్చినప్పుడు చాలా చెప్పుకుంటూ వస్తాం. మీరు చాలామంది వినే ఉంటారు. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా యోర్దాను అంతటా యేసు ప్రభు వారు యోర్దాను నదిలో దిగి యోహాను చేత ఏం చేశాడంటే చెప్పండి, ఇక్కడ మరణము, భూస్థాపనము, తర్వాత మళ్ళీ యోర్దాను నుంచి ఏం చేశాడు, బయటికి వచ్చాడు, వెలుపటికి వచ్చాడు. మీరు సువార్తల్లో యేసే బాప్తిసం ఇచ్చే సందర్భం మీరు చదవండి, బయటికి వచ్చాడు. కాబట్టి ఇది ఏం చూపిస్తుంది మన క్రైస్తవ జీవితంలో అంటే మన ప్రభువైన క్రీస్తుని పోలి మనం జీవించాలని మనకు చూపిస్తుంది అన్న సంగతి ఇది మనం మనసులో ఉంచుకోవాల్సిన వారంగా మనము ఉన్నాము అని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఇది యేసయ్య యోర్దానులో దిగడం, ఆయన తను తగ్గించుకోవడం ఎంతవరకు, ఇందాక ఫిలిప్పీ 2 చదివాం, సిలువ మరణం వరకు తగ్గించుకున్నాడు. కాబట్టి ఆయన మరణించాడు. మరణించిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైనాడు ఆయన? ఇప్పుడు క్లుప్తంగా చెబుతాను, మన జీవితాలకు అన్వయించుకోండి. రక్షించబడిన మన క్రైస్తవ జీవితంలో క్రీస్తు కలిగి మనసు మనం కలిగి ఉండాలి. ఫిలిప్పీ 2:5 అన్నాడు. ఈ సంగతులన్నీ రాసేటప్పుడు పౌలు అపోస్తలుడు ఏమన్నాడు? ముందు ఎక్కడ ఆరంభించాడు? క్రీస్తు యేసును కలిగి ఈ మనసును మీరును. కాబట్టి ఏం మైండు? ఆయన తానే అన్నాడు. ఎక్కడన్నాడు ఆయన? మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీరు నా కాడి ఎత్తుకొని నా యుద్ధ మీరు రక్షించబడిన క్రైస్తవ జీవితంలో మనం ఎవరమన్నా కానీ ఏ స్థాయిలో కానీ అయితే దేవుని ఎదుట తోటి పరిశుద్ధులతో సహవాసంలో మనల్ని మనం తగ్గించుకొని దీనంగా ఉండమనేది. ఎదుటి వారిలో దీన మనసు అన్న వస్త్రం ఏం చేయండి, ధరించు. పిల్లరా జాగ్రత్త. గర్వం అనేది మనకి ఏమాత్రం తగ్గదు ఏ విషయంలో కూడా, మనం ఎంతటి వారమైనా. అందుకని అతిశయించువాడు ప్రభుని బట్టి అతిశయించాలని బైబిల్ తేటగా చెబుతుంది. కాబట్టి తగ్గించుకుందాం, దీనిలో పోదాం. అన్ని విషయాల్లో ఇతరులకు మాదిరిగా ఇతరుల ముందు ఆ ప్రకారం మన జీవితంలో ముందుకు సాగుతాం. ఇలాగ ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో అప్పుడే యాకోబు పేతురు ఏమన్నారు? ఆయన బలిష్టమే చేతి కింద మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని ఏం చేస్తారన్నాడు. ఇది మన ప్రభు, ఆయనలో ఆ మాట చెబుతున్నాడు. ఆయన మనుషులుగా జన్మించాడు, భూమికి వచ్చాడు, ఆయన మరణించాడు, అగాధంలోనికి ఏమైనాడు, ఆయన దిగాడు. రోమా పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం నుంచి 6వ వచనం మనం చూస్తాం. ఎవడు ఆయన పైనుంచి క్రిందికి తీసుకొని వచ్చాడు, లేదు ఆయన వచ్చాడు తగ్గించుకుని. ఎవడు ఆయన అగాధంలో పంపాడు, లేదు ఆయనే తనంతకు తాను మరణించాడు. మరణానికి అప్పుడు సమాధికి దిగాడు. ఎవడైనా అగాధం నుంచి పై తీసుకొచ్చాడు, ఎవరు లేదు. ఆయన పునరుత్థాన జీవాధిపతి, దేవుడు ఆయన మృతుల్లోంచి తిరిగి లేపాడు. ఇప్పుడు చెబుతున్నాను అసలు సంగతి. ఇలాంటి ప్రభు హెబ్రీ 2వ అధ్యాయం 9వ వచనం చివరిలో ఏం చేశాడట ఆయన? చెప్పండి, ఏం చేశాడు? అలాగ దూతల కంటే తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమ ప్రభావములు ఆయనకు కిరీటముగా. ఫిలిప్పీ 2వ అధ్యాయంలో మనసును క్రీస్తు మనసును వచ్చి మాట్లాడుతూ, తగ్గింపును వచ్చి మాట్లాడుతూ ఆ పేర ముగించేటప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయన ఆ శరీరముగా హెచ్చించి అన్ని నోముల కంటే పైన ఇచ్చాడు, హెచ్చించాడు. ఈరోజు రక్షించబడిన క్రైస్తవ జీవితంలో ఇలాంటి తగ్గింపు, దీనత్వం మన జీవితంలో మనల్ని హెచ్చించే ఆ స్థితికి మనం తీసుకొని ఏలియా ఇప్పుడు ఎంతగా హెచ్చించబడ్డాడు? గిల్గాల్ నుంచి ఆరోహణం కాలేదండి, అర్థమైందా? అయినాడా? చెప్పండి, అర్థమైందా? కాలే. తర్వాత బేతెల్ నుంచి ఆరోహణమైనాడా? చెప్పరేంటి?
మరి చెప్పండి, నోరు ఉన్నాయిగా, కాలేదు. మరి యెరికో నుంచి ఆరోహణమైనాడా? కాలేదు. నేను చెప్పే పదమన్నా పలుకుతూ ఉండండి. మరి ఎక్కడి నుంచి ఆరోహణమైనాడు? యోర్దాను దాటాక ఆరోహణ. కాబట్టి మన జీవితంలో మనము కూడా ప్రభు రాకల్లో, లేక మనం చనిపోయి సమాధి చేయబడి ప్రభు రాకల్లో మనం పునరుద్ధారమైన, లేక ఆయన వచ్చేటప్పుడు మనం సజీవులుగా ఉన్న ఆ ఆరోహణం యొక్క శ్రేష్టమైన అనుభవం మన జీవితంలో మనం తగ్గించుకోవడంలో వస్తుంది. దాటు యోర్దాను. ఇప్పుడు ఇక్కడ నేను ఇంకో మాట జ్ఞాపకం చేసి ముగించేస్తాను. యోర్దాన్లో యోహాను ఏం చేస్తున్నాడంటే చెప్పండి, బాప్తిసం ఇస్తున్నాడు. బాప్తిసం అనే మాటకు బైబిల్ అర్థం ఏంటో తెలుసా? సరే, ఒకవేళ ప్రోచితమైతే యూత్ క్యాంపులో బాప్తిసాలు ఉన్నాయి, ప్రార్థన చేసుకోండి. మీరు కాంటాక్ట్ చేయండి. ఇక్కడ మమ్మల్ని బాప్తిసం విషయంలో తగిన ఏర్పాటు చేస్తాం. బాప్తిసం అనేది అసలు అర్థం ఏంటంటే వాషింగ్ ఆఫ్ ది వాటర్. నీళ్ళ చేత ఏం చేయడం చెప్పండి. కాబట్టి ది రివర్ జోర్డాన్ స్పీక్స్ ఆఫ్ ది క్లెన్సింగ్ ఆఫ్ అవర్ లైఫ్స్. అంటే రక్షించబడిన తర్వాత, రెండవది ఎర్ర సముద్రం దాటిన తర్వాత, మూడవది యోర్దాను మన జీవితంలో ఏంటో నేను తలపు చెప్పాను. అయితే అలాంటి శ్రేష్టమైన నిరీక్షణ కలిగిన మన జీవితాల్లో యోర్దాను మన క్లెన్సింగ్ను గురించి మాట్లాడుతుంది, మనం కడగబడడానికి గురించి మాట్లాడుతుంది. కాబట్టి పాత క్రొత్త నిబంధనలో బ్యాప్టిజం అనేది నీళ్ళ ద్వారా కడగడం. అందుకే పాత నిబంధనలో నీళ్లు ప్రోక్షించారు, పవిత్రపరిచారు. క్రొత్త నిబంధనలు అవే చేశారు. కాబట్టి ఈరోజు యోర్దాను చివరిగా చెప్తున్నాను, అది మన క్రైస్తవ జీవితంలో మన కడుగుదల గురించి మాట్లాడుతుంది. యేసయ్య కడిగాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో శిష్యుల పాదాలు కడిగాడు. ఆ తర్వాత మనందరి విషయానికి వస్తే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో మచ్చ, మడత, డాగు, కలంకం వాటి మధ్య ఏదైనా లేకుండా ఆయన దానిని తన మహిమల సంఘముగా నిలబెట్టుకోవడానికి వాక్య ఉదకం చేద్దానికి ఏం చేయించాడట? స్నానం చేయించాడు. వాషింగ్, అది యోర్దాను మాట్లాడుతుంది. ఈ అనుభవం ఉందా మనకు? నీకు తెలుసు నీ అపవిత్రత, నీ మాలిన్యం, ఎక్కడ తప్పినావో, ఎక్కడ పడిపోయినావో, ఎక్కడ పాపం అపవిత్రత అంటిందో నీ జీవితంలో మనకు తెలుసు. తెలియకుండా తప్పకుండా మనం కడగబడాలి. కడగబడకపోతే మనం అక్కడికి పోలేము. చివరి ఒక వచనం జ్ఞాపం చేస్తున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదవండి దయచేసి. తీసిన వారు ఎవరు నాకు? యోహాను సువార్త 3వ. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడైనట్లు తను పవిత్రునిగా ఈ చెప్పండి అందరు నాతో పాటు. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడు. మళ్ళీ మిమ్మల్ని నేను ప్రశ్నించంలే. ఇక ఏ నిరీక్షణ? ప్రభువును ఉన్నట్టుగానే మనం చూస్తాం, ఆయన పోలిన వారుగా మార్చబడతాం. అది నిరీక్షణ. 2వ వచనంలో, పై వచనంలో అక్కడే ఉంది ఈ నిరీక్షణ. దేవుని స్తోత్రం. అయితే ఆయన పవిత్రుడు మనల్ని పవిత్రులుగా చేసుకోవాలి. అప్పుడే ప్రభు రాకల్లో ఆయన. ఈ బల్ల ప్రభు రాకను గురించి మాట్లాడుతుంది. ఈ బల్ల మన సిద్ధపాటు గురించి మాట్లాడుతుంది. నీవు సిద్ధంగా లేకపోతే ఈ బల్లో పాలు పొందొద్దు. అయితే అదే సమయంలో పరీక్షించుకొని సరి చేసుకుని సిద్ధపడి యోగ్యంగా పాలు పొంది ప్రార్థన చేసుకుని